పేరన్నా? నా పేరు గేదెల శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పాలకొండ. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ల పరిపాలన గురించి చెప్పాలంటే అది నా భూతో నా భవిష్యత్తులా ఉందండి. మెయిన్ ఏంటంటే మీకు జనరల్గా చెప్తాను, మనం సినిమాలు చూసాం, భారతీయుడు లేదంటే ఠాగూరు ఇలాంటివి చూసినప్పుడు నిజంగా సమాజంలో ఇలాంటి మార్పు వస్తుందా, ఈ సినిమాల వరకే పరిమితం అనుకునేవాళ్ళం. అంటే సినిమాలు చూసి ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగనన్న లంచం, అవినీతి అనే పదం ఎక్కడ వినబడకుండా మనం ఏదైతే అసలు జరుగుతుందా అని మనకి ఊహల్లో లేనిది నిజం చేసి చూపించారు. అవినీతి అనేది లేదు, లంచం అనేది లేదు, వివక్ష, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ మనిషి ఈ మనిషి, కులం మతం ఏమీ లేకుండా చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నా దృష్టిలో ఆయన ముఖ్యమంత్రి గారు లేదంటే రాజకీయ నాయకుడిగా కాదు, ఒక సంఘ సంస్కర్తగా కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడవచ్చు. ఇలాంటి ఒక మార్పు అనేది ఎక్కడా కూడా చూడలేదు మనం. నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే ఎవరమైనా అభివృద్ధి అంటే మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, మెయిన్గా మన ఆంధ్ర రాష్ట్రం అనుకుందాం. అభివృద్ధి అంటే జస్ట్ ఒక 2 బిల్డింగులు, ఒక రోడ్డు వేసి మసిపూసి మారేడుకాయ చేసి మేము అభివృద్ధి చేసాం అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసుకునేవాళ్ళు. నిజమైన అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ప్రజల యొక్క అంటే అవసరాలు కావాల్సిన జీవన ప్రమాణాలు పెంచారు. మన గ్రామంలోనే ప్రతి పని కూడా మన గ్రామంలోనే మన దగ్గరే ఇలా వెళ్తే అలా ఏమీ లంచం లేకుండా ముసలోళ్ళకి, పెద్దోళ్ళకి, ఇక అందరికీ కూడా చాలా ఉపయోగపడింది. ఇలాంటి వ్యవస్థ అనేది నిజంగా ప్రపంచంలోనే నెంబర్ 1 అది. గ్రామ స్వరాజ్యమే సచివాలయ వ్యవస్థ అని చెప్పారు కదా, అది నెరవేరిందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ మన రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా డెఫినెట్గా పెడతారు. మనందరం కూడా అది చూస్తాం. దానివల్ల ఎంత ఉపయోగం ఉందంటే, ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం. ముసలోళ్ళు అయితే అస్సలు పడిగాపులు కాసేవాళ్ళు. రైతులు అవని, ఏ పని అవని వెంటనే అయ్యేది కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఒక 40-50 మంది దళారులు ఉండేవాళ్ళు, లంచాలు తీసుకొని పని చేపించేవాళ్ళు. ఇప్పుడు దళారులు అనేవాళ్ళు ఎక్కడా లేరు. నేరుగా ఒక ఏమీ తెలియని వ్యక్తి కూడా సచివాలయంకి వెళ్ళి తన పని తాను చక్కగా చేసుకుని వస్తున్నాడు. అది 100కి 100 100% సక్సెస్, ఇందులో నో డౌట్. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ తీసే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే నిన్న లేదు మొన్న మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తామన్నారు. అంతేగాని జన్మభూమి కమిటీని మళ్ళీ తిరిగి తెస్తానలేదు. అంటే ఇవి ఎంత అంటే ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నాయో ఆ మాటల్లోనే అందరికీ అర్థమైపోతుంది. సో ఇలాంటి వ్యవస్థలు, ఇవి పరిపాలన అనేది ఎక్సలెంట్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పేదల వైపు కానీ, మధ్యతరగతి వాళ్ళ వైపు చూసే నాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. మనం అలాంటి నాయకుడికి అందరం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద ప్రజలు అందరూ కూడా సపోర్ట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని మన రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే చిన్నవి ఏవో ఉన్నాయి, అన్నీ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అందరూ అన్నీ చేసి లేరు. అందులోనూ మన దురదృష్టం ఏమో కరోనా 2-3 సంవత్సరాలు తినేసింది. ఈ ప్రయారిటీ వైజ్గా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడాను ఇంకా అభివృద్ధి వాళ్ళ కంటికి కనబడదేమో, అభివృద్ధి కూడా ఎక్సలెంట్. ఇవి గ్రామాల్లో జరిగింది కూడా అభివృద్ధే. అది అభివృద్ధికి వాళ్ళు వేరే మాటలు చెప్తారు. ఇది అభివృద్ధి అనేది నిజమైన అభివృద్ధి ఇప్పుడే జరిగింది. ఇలాంటివన్నీ కూడాను తప్పకుండా మనమే సపోర్ట్ చేసుకొని మన ముఖ్యమంత్రిని, మన జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంకా పరిపాలన ఎక్సలెంట్గా ఉంటుందని మా ఉద్దేశం. జగన్ అన్నకి ఎవరు అండలేరు, మనమే అండ. జగన్ అన్నని మనమే ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇదే నా ఇది.